ఏమండి, ఈ రోజున దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఇల్లు కొరక, ఉద్యోగం కొరక, వివాహం కొరక, వ్యాపారం కొరక, దేవుని చిత్తం కనిపెట్టడం కొరక? దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? సేవ చేయాలనుకుంటున్నావా? ఏమండి, జాబ్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు? ఒక రైతుని మీకు తెలుసు కదండి. ఆ రైతు పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్లతో విత్తుతాడు. అయ్యా, ఈ పంట పాడైపోకూడదు, ఈ పంట నష్టమైపోకూడదు, ఈ పంట కొద్దిగా పండకూడదు, విస్తారముగా పండాలని ఏడుస్తూ, ఏమండి, వ్యాధులతో కష్టపడి విత్తనాలు చల్లుతాడు. ఆ పంట చక్కగా చేతికొచ్చిన తర్వాత, బాగా ఎదిగిన తర్వాత, అది పంట కోత కోసిన తర్వాత అది సమృద్ధిగా పండటం చూసి సంతోషంతో గంతులు వేస్తాడు. హల్లెలూయా.